ఒక్క శ్లోకం రోజుకి ఉమ్, 2400 శ్లోకాలు ఉంటాయి మొత్తం దాంట్లో. ఉమ్, 2400 శ్లోకాల్లో కూడాను 24 కదా, 24 తీసుకుంటే గాయత్రి మంత్రంలో అక్షరాలు 24 ఉంటాయి. అవును. అలానే బ్రాహ్మణుడు వేసుకున్నటువంటి యజ్ఞోపవిధి ఉంటుంది చూసారా, బెత్త అంటాం కదా దీన్ని, ఉమ్, జాన బెత్త అని అవును. కొలుస్తుంటారు. 24 బెత్తలు ఉంటాయట. ఉమ్, 24 సంఖ్యకి అంత పవిత్రమైనటువంటి ఒక పరమార్థం ఉంది అర్థం. మనకి. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని నిజంగా మన ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళు కొంతమంది, తర్వాత దూరదర్శన్ వాళ్ళు, వీళ్ళు కొంతవరకు జాగ్రత్త వహిస్తున్నారమ్మా. ఆయన పేరేదో ఉంది గురువుగారు, ఆయన ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటారు. లైక్ ఘంటసాల గారి వాయిస్ లానే ఉంటుంది ఆయన పేరు, ఆయనది కూడా. ఆయన పరీక్ష పెట్టడం చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తున్నారు. ఉమ్, వాడికి మాటలు కూడా రావు, వాడు మైక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు, కానీ శ్లోకాలు చెబుతూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉంటుందంటే అవును. ఆయన అదే అంటాడు, నువ్వు పూర్వజన్మలో అసలు అభిమన్యుడురా, తల్లి కడుపులో ఉండే అన్నీ నేర్చుకున్నట్టుగా అభిమన్యుడు, నువ్వు మీ అమ్మగారి గర్భంలో ఉండే నువ్వు భగవద్గీత నేర్చుకున్నావురా అని చెబుతుంటారు ఆయన కొంతమంది పిల్లల్ని చూసి. అంటే గీత నేర్చుకుంటే మన తలరాత మారుతుంది అనేటువంటిది గ్రహించండి. అది మరణ గీతం కాదు, మన జీవితానికి విష్ణుమూర్తి యొక్క చరణ గీతం.